ఎర్రగుంటపాలెం మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో పాలుట్ల గిరిజనగూడెంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో అప్గ్రేడ్ సోలార్ హోమ్ లైటింగ్ సిస్టమ్ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. పాలుట్ల పంచాయతీలో ప్రజలు చీకటిలో నివాసం ఉంటున్నారన్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని మంత్రి అన్నారు. సానుకూలంగా స్పందించి గిరిజన తండాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించడానికి అంగీకరించారు అన్నారు. ప్రభుత్వం ఒక్కొక్క గృహానికి 50,000 రూపాయల చొప్పున 612 కుటుంబాలకు 3 కోట్ల రూపాయల మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇదే మాదిరిగా రాష్ట్రంలో అన్ని తండాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. పాలెట్లలో 3,000 ఎకరాల భూములున్నాయని, ఆయిల్ ఇంజిన్ల ద్వారా వ్యవసాయం చేయటం రైతులకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని, ప్రభుత్వం తరపున సోలార్ ద్వారా నీటి మోటార్లు బిగించాలని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎర్రగుంటపాలెం నుండి పాలుట్లకు రహదారి నిర్మించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, ఎర్రగుంటపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, జిల్లా కలెక్టర్ రాజాబాబు, మార్కాపురం సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ట్రాన్స్కో ఎస్సీ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. సార్ ఫ్యాన్ 5 బల్బులు సార్, 5 బల్బులు, బ్యాకప్ పని చేస్తుంది. ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మెయింటెనెన్స్ కూడా చేయాలి. కొంచెం 5 years ఇంకా ఒక 1 ఇల్లు అయిపోయినాయా? చిన్నారు లక్షలు ఖర్చు పెట్టి మనం ఒక ఇంటికి సెక్యూరిటీ వారు అది రిస్క్ అండ్ ఫారెస్ట్ వద్దు అని చెప్పినప్పటికీ కూడా మంత్రి గారు గతంలో మనం మీకు అందరికీ తెలుసు 39 కిలోవాట్లు కార్యక్రమం కూడా త్వరలో మనం చేయబోతున్నామని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. బ్యాటరీ అండ్ కమ్ ప్యానల్ అన్ని కూడా మనం ఫ్రీగా 50,000. మరి ఇప్పటి వరకు ఈ సౌకర్యం విద్యుత్ సౌకర్యం ట్రైనింగ్ కూడా పెట్టి ఉచిత కుట్టు మిషన్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరూ కానీ ఆ రోజు డబ్బులు వచ్చే పరిస్థితి. ఈ రోజు ఆ పరిస్థితులన్నీ కూడా మారినాయి. చాలా గొప్పగా చాలా ప్రేమతో మీరు మీ విషయాలన్నీ తెలియజేశారు. మీకు గ్రామ మహిళలు రావాలి, పాలుట్ల గ్రామ మహిళలు ఈ కార్యక్రమం యొక్క లబ్ధిదారులు పోలేని పండు ముందు సంతకాలు కూర్చోండి. స్టేజ్ పైకి స్టేజ్ ముందుకు రావాలి సార్. ఎర్రగుంటపాలెం తహసీల్దార్ గారు సార్. ఎంతో రిస్క్ తీసుకొని మరి సార్ వచ్చారు. మీరు కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు. 9 గంటలు అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు ఉన్నాయి. వారి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే ఒక కలెక్టర్, ఒక మినిస్టర్ గారిని దూరం తీసుకురావడం అంటే చాలా రిస్క్తో కూడుకున్నాను. ఎప్పుడు కూడా ఒక ఫారెస్ట్ ఇంత దూరం ప్రయాణం చేసి తీసుకురావడం అనేది చాలా చాలా రిస్క్తో కూడుకున్నాను. మేము ఎర్రగొండపాలెంలో స్టార్ట్ అయ్యి గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది. నాకు ఒకలాగా లోపల ఉండే ఇంకెంత దూరం ఉంటుంది, లోపలికి వెళ్తున్నాను, తీసుకెళ్తున్నామని చెప్పేసి అంటే మంత్రి వర్యులు మాత్రం చాలా సంతోషం. అంటే ఆయనకి ఏంటంటే ఈ ప్లేస్ చూడాలనే ఆనందంతోనే ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ఇది వెనక్కి
రాకపోవడం కానీ లేకపోతే ఇది కానీ ఇక్కడ లేదు. కమిట్మెంట్ అంటే అది. ఇక్కడ నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరైతే మీకు కాంట్రాక్ట్ చేస్తున్నారో అతను వచ్చారు. వచ్చి సార్ ఇక్కడ ఒక లోపల డీప్లో ఒక ట్రైబల్ విలేజ్ ఉంది, అక్కడ పవర్ ఉండదు సార్ అని చెప్పేసి. ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయంటే సుమారు 600 మంది దాకా ఫ్యామిలీస్ ఉంటాయి సార్. అక్కడ 1000 మంది జనాభా వరకు ఉంటారు అని చెప్పేసి అని చెప్తే, మరి ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారంటే వాళ్ళు అట్లాగా చీకట్లోనే ఉన్నారు సార్. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ మనకు ఒక స్కీమ్ తీసుకొచ్చి మంత్రి గారు అక్కడ పర్టికులర్గా విలేజ్లో మీరు అది చేయని అని అన్నారని చెప్పేసి అతను నాకు గుంటూరు నుంచి వచ్చి చెప్పాడు. భరత్ అని చెప్పేసి ఒక అబ్బాయి. సో అయితే మీరు కూడా రండి సార్ ఒకసారి. అది చాలా ఇన్నోవేటివ్ గా చేసినటువంటి వర్క్, చాలా కమిట్మెంట్ తో చేసినటువంటి అని అన్నారు. ఫారెస్ట్ లో ఉంది, దాదాపు 40-50 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి, 3 గంటల్లో ప్రయాణం చేసి రావాలి. నేను, కలెక్టర్ గారు, మన ఇన్ఛార్జి ఎలక్షన్ బాబు గారు, అశోక్ రెడ్డి గారు, ఇంకా మిగతా అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా ఇక్కడికి వచ్చాము. దాదాపు 611 ఇళ్ళకి ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరిగింది. సోలారు విత్ బ్యాటరీ బ్యాకప్. అంటే చూసి ఉంటారు మీరు అంతా కూడా. పగలపూట బాబు గాజువాక పగలపూట లైట్ తీసుకుంటుంది, బ్యాటరీ స్టోరేజ్ చేసుకొని సాయంత్రం 6 నుంచి పొద్దుడు దాకా 2 ఫ్యాన్లు, 5 లైట్లు, మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ అన్నీ కూడా చేస్తుంది అన్నమాట. ఇది దాదాపు 2,80,00,000 పెట్టి చేసాం ఇదంతా. ఇది కాకుండా కింద గ్రామం కొర్రపోళ్ళు దాదాపు అరే బాబు 980 కుటుంబాలకి కింద ఆ గ్రామంలో వాళ్ళకు కూడా విద్యుత్ కనెక్షన్ లేకపోతే రెగ్యులర్ విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాం. ఇవన్నీ కార్యక్రమాలు చేసాం. ఈ గ్రామం రావటం మంచిదైంది. ఈ గ్రామం వచ్చేసి మనం ఇంత ఖర్చు పెట్టాము, ఏ విధంగా వీళ్ళకి పనిచేస్తానని చూసాము. బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీళ్ళు. రాబోయే రోజుల్లో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. బావుల మీద నీళ్ళ ఇంజన్లతోటి డీజిల్ పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నారు. చాలా ఖర్చు ఎక్కువైంది అంటున్నారు. తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా సహాయం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచిస్తున్నాము. తప్పకుండా చేస్తాము. దీంతోపాటు ఇప్పుడు మేము వచ్చాం, దాదాపు 3 గంటలు పట్టింది మాకు ఆ రోడ్లో రావాలంటే. నేను, కలెక్టర్ గారు చూసాం, అందరూ అధికారులు చూశారు, అందరూ చూశారు. ఇది రిజర్వ్ ఫారెస్ట్లో ఉండి టైగర్ జోన్లో ఉండటం వల్ల కాస్త ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వటం ఇబ్బందిగా ఉంది. ఇది మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఈ రోడ్డుకి ఏ విధంగా సహాయం చేయవచ్చో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కొద్దిగా అట్లీస్ట్ గ్రావెల్ వేసి శుభ్రంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్డు ఉండేటట్టు. ఎందుకంటే 3 గంటలు ఒకరోజు మేము వస్తేనే 3 గంటలు పోవటానికి రావడానికి పడుతుంది. పాపం నిత్యం ఇక్కడి నుంచి రోజు పనులు చేసుకోవడానికి బయటకు వచ్చి లోపలికి వెళ్తారు. కాబట్టి వీళ్ళకి ఏ విధంగా రోడ్డు సౌకర్యం కలిగిస్తాలో కూడా ఓసారి దృష్టి పెట్టి మళ్ళీ పరిశీలిస్తాం. తప్పకుండా చెంచుల పట్ల, ఎస్టీల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిద్ది. ఇందాక చూసాం ఇక్కడ ఈ పాలెట్లోనే వాళ్ళు గోకులం షెడ్ కావాలంటే ఆ రోజు గోకులం షెడ్ ఇచ్చి ఇవాళ మా చేతే ఓపెన్ చేయించుకున్నారు. వాళ్ళు ఏం కావాలన్నా సరే ఈ ప్రభుత్వం ఈ దండాలన్నిటికీ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.